హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా మన పైకాయిన్ అనేది సెప్టెంబర్ 25 నుంచి ఆల్ టైమ్ లోస్కి అయితే పడిపోవడం జరిగింది. ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. దానితో పాటుగా రీసెంట్గా ఒక పోస్ట్ అయితే రావడం జరిగింది. దానిలో అసలు ఇప్పుడు మనకి ఫ్రీ మైనింగ్ కాయిన్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కువగా డంప్ అయితే అవ్వడం జరుగుతుంది. అసలు ఎందుకు ఈ ఫ్రీ మైనింగ్ కాయిన్స్ అనేవి డంప్ అవుతున్నాయి అని చెప్పేసి ఒక అనాలిసిస్ చేసుకుని మాట్లాడుకుందాం. ఈ విషయాల గురించి చాలా క్లియర్గా మీకు వివరిస్తాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ముందుగా మనం పైకాయిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ పైకాయిన్ అనేది రీసెంట్గా ఈ నెలలోనే సెప్టెంబర్ 25 నుంచి మళ్ళీ భారీగా పడిపోవడం జరిగింది. ఈ పడిపోయే ట్రెండ్ అనేది ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది అని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. అంటే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది, పై నెట్వర్క్ అనేది తన మెయిన్ నెట్ యొక్క లాంచ్ తర్వాత ఈ పైకాయిన్ యొక్క ప్రైస్ అనేది స్థిరంగా ఉండకుండా కిందకి పడిపోవటమే జరుగుతుంది. ఈ పైకాయిన్ ధర అనేది ప్రస్తుతం ఈ వీడియో చేసేటానికి 4% వరకు డ్రాప్ అయ్యి $0.27 వద్దకు అయితే చేరటం జరిగింది. ఈ ప్రైస్ అనేది ఇటీవల మనం చూసిన $0.1825 ఈ ప్రైస్ కంటే కొంచెం ఎక్కువ అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ మనందరం ఒక విషయం గమనించుకోవాలి, పైకాయిన్ అనేది తన ఆల్ టైమ్ హై నుంచి 90% కంటే కిందకి రావడం జరిగింది. ఈ ప్రాబ్లం అన్నది కేవలం పై నెట్వర్క్కి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, మొత్తం ఎంటైర్ క్రిప్టో మార్కెటే చాలా ఎక్కువగా కింద పడిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏవైతే బిట్ కాయిన్, అలాగే రిపెల్, అలాగే ఇథీరియం, ఇవన్నీ కూడా ఒక రెడ్ సిగ్నలే చూపించడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక విధంగా చెప్పుకోవాలంటే మొత్తం క్రిప్టో మార్కెట్ యొక్క క్యాపిటలైజేషన్ కూడా ఈ ఏడాది ఉన్న గరిష్ట స్థాయి నుంచి కిందకైతే చేరుకోవడం జరిగింది. అయితే ఈ ధర ఎందుకు పడిపోయింది అనే విషయాన్ని కానీ చూసుకుంటే, మొదటిగా లిక్విడేషన్. ఈ వారం మొత్తంలో $1.65 ట్రిలియన్ ఇంత విలువైన పొజిషన్స్ అయితే క్లోజ్ అయ్యాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక సోమవారం ఒక్కరోజే $430 మిలియన్ ఇంత వాల్యూ అనేది లిక్విడేట్ అయితే అవ్వడం జరిగింది. అదేవిధంగా ఫెడరల్ రిజర్వ్ ప్రభావం అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే అమెరికా యొక్క ఫెడరల్ రిజర్వ్ అధికారులు వడ్డీ రేట్లు అనేవి తగ్గించవచ్చు అని చెప్పేసి ముందుగానే హెచ్చరించడం జరిగింది. ఇది ఒక విధంగా దీర్ఘకాలిక ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది అని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ముఖ్యమైన క్యాటలిస్టులు కూడా లేకపోవడం అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఈ పై నెట్వర్క్ అనేది పెద్ద ఎక్స్చేంజెస్లో లిస్టింగ్స్ అనేవి ఏమీ పొందలేదన్నమాట. రీసెంట్గా వచ్చిన వేలర్ పై ఫండ్, ఇది కూడా గత 30 రోజుల్లో $3,500 కంటే తక్కువ ఆస్తులను అయితే పొందడం జరిగింది. అదేవిధంగా దీనికి తోడు టోకెన్ అన్లాక్ అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఈ నెలలో 34.7 మిలియన్ కాయిన్స్ అయితే అన్లాక్ అయితే అవ్వబోతున్నాయి. అదేవిధంగా అక్టోబర్ నెలలో 121.5 మిలియన్ కాయిన్స్ అయితే అన్లాక్ అయితే అవ్వబోతున్నాయి. అదేవిధంగా వచ్చే 12 నెలల కాలంలో 1.265 బిలియన్ కాయిన్స్ అయితే అన్లాక్ అవుతాయని చెప్పేసి సమాచారం ఉంది. ఇది ఈ క్రిప్టో మార్కెట్ పై ఒక అతిపెద్ద సప్లై ప్రెజర్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీని మీద వేల్స్ యొక్క ప్రభావం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంటే రీసెంట్గా మనం వింటూనే వచ్చాం, ఒక పెద్ద వేల్ అకౌంట్ అనేది డైలీ ఈ పైకాయిన్ని కొంటూ తన వ్యాలెట్లో స్టోర్ చేస్తూ ఉండగా రీసెంట్ టైమ్స్లో అవి కొనడం ఆపేసాడు అని చెప్పేసి తెలుస్తుంది. దీనివల్ల మరికొంత క్రాస్ అయితే జరిగింది. అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ కానీ చూసుకుంటే, పైకాయిన్ అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు $0.3315 వద్ద అయితే మంచి సపోర్ట్ అని చెప్పుకున్నాం కదా, దానికంటే కిందకైతే వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఇది 50-డే మూవింగ్ యావరేజ్ కంటే కింద అయితే ట్రేడ్ అవుతుంది. ఇది మనకి ఒక విధంగా షార్ట్ టర్మ్లో బేరిష్ ట్రెండ్ అయితే కొనసాగుతుంది అని చెప్పే సంకేతాన్ని ఇస్తుంది. కానీ మరొక వైపు ఈ క్రాష్ అనేది ఒక షేక్అవుట్ కూడా కావచ్చు. అంటే బలహీనమైన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారిని బయటికి తోసేసి ఇప్పుడు క్రిప్టో మార్కెట్ను ఒక స్ట్రాంగ్ బుల్లిష్ బ్రేక్అవుట్కి సిద్ధం చేసుకోవడం కూడా కావచ్చు. దీనికి సపోర్ట్ అవుతున్న విషయం ఏంటంటే వేల్ యాక్టివిటీ. వేల్స్ యొక్క అడ్వాన్స్ నాలెడ్జ్ తోటి ముందుగానే మూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక బుల్లిష్ ఇండికేషన్ కూడా కావచ్చు. అందువల్ల ఈ పై నెట్వర్క్ అనేది ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం కానీ చూసుకుంటే, పై నెట్వర్క్ అనేది ఇప్పటికే బలమైన కమ్యూనిటీని కలిగి ఉంది. మైనెట్ యొక్క అడాప్షన్ కూడా పెరుగుతూనే ఉంది. ఒకవేళ ఎక్కువ ఎక్స్చేంజెస్లో కానీ లిస్టింగ్ అయిన వెంటనే లిక్విడిటీ కూడా మరింత పెరిగే అవకాశం చాలా ఉంది. కానీ ప్రస్తుతం సప్లై యొక్క అన్లాక్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ పైకాయిన్ యొక్క ప్రైస్ పై ప్రెజర్ అనేది ఇంకా ఎక్కువగా ఉంది. అందువల్ల లాంగ్ టర్మ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పేషెన్సీతో ఉండాల్సిన సమయం అయితే ఉంది. మొత్తం మీద ఈ పైకాయిన్ మీద ఒక కంక్లూజన్కి వస్తే, పైకాయిన్ యొక్క ప్రైస్ పడిపోవడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. క్రిప్టో మార్కెట్ యొక్క పరిస్థితులు, అదేవిధంగా లిక్విడేషన్, వడ్డీ రేట్లు, సప్లై యొక్క అన్లాక్స్, అలాగే వేల్స్ యొక్క యాక్టివిటీస్, ఇవన్నీ కారణమైతే, కానీ ఈ క్రాష్ అనేది ఒక కొత్త బుల్లిష్ ట్రెండ్కి ఒక సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మార్కెట్ని అయితే క్షుణ్ణంగా గమనించండి. అదేవిధంగా ఈ పైకాయిన్ గురించి మీరేమనుకుంటున్నారు? పైకాయిన్ అనేది తిరిగి బలపడుతుందా లేక మరింత పడిపోతుందా? కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అదేవిధంగా
ఇప్పుడు ఎందుకు మనం ఫ్రీగా మైనింగ్ చేసుకున్న కాయిన్స్ అనేవి ఎక్కువగా డంప్ అవుతున్నాయి అనే విషయాన్ని క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎక్కువగా ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్టింగ్ స్టేజ్‌లో చాలా హైప్‌ని అయితే క్రియేట్ చేస్తూనే ఉంటాయి. దానివల్ల యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఎక్కువగా జాయిన్ అయితే అవ్వటం జరుగుతుంది. కానీ కాలం అనేది గడిచే కొద్దీ ఆ టోకెన్ యొక్క విలువ అనేది ఆల్మోస్ట్ వర్త్‌లెస్ అయితే అయిపోతుంది. అప్పుడు యూజర్స్ అనుకుంటారు, మనం టైం వేస్ట్ చేసేసాము. ప్రాజెక్ట్ కూడా చాలా స్టేబుల్‌గా నిలబడలేకపోయింది అని చెప్పేసి. అయితే అసలు సమస్య ఏంటంటే, ఏవైతే అలా వర్త్‌లెస్‌గా మిగిలిపోయిన ప్రాజెక్ట్స్ ఉంటాయో, ఆ ప్రాజెక్ట్స్‌లో ఒక సస్టైనబుల్ మోడల్ అనేది లేకపోవడం. దీని గురించే ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ విడమర్చి మాట్లాడుకుందాం. మొదటిగా నో క్లియర్ బిజినెస్ మోడల్. అంటే ఒక కంపెనీకి లైఫ్ బ్లడ్ అంటే రెవెన్యూ. ఆ ప్రాజెక్ట్‌కి ఎంత ఫండ్ వచ్చినా సరే, రెవెన్యూ అనేది లేకుంటే ఆ ప్రాజెక్ట్ అనేది నిలబడలేదు. అటువంటి సందర్భంలో ఏదైతే ఆ ప్రాజెక్ట్ యొక్క కోర్ టీమ్ అనేది ఉంటుందో, ఆ కోర్ టీమ్ దగ్గర కొన్ని టోకెన్స్ అయితే ఉంటాయి కదా! అటువంటి టోకెన్స్‌ని కూడా అమ్ముకునే పరిస్థితి అయితే వాళ్ళకొస్తుంది. అటువంటి సందర్భంలో క్రిప్టో మార్కెట్‌లో ఏదైతే డంప్ జరుగుతుందో, దానికంటే కూడా ఇంకా ఎక్కువగా డంప్ జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువగా చాలా ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్స్ అనేవి వర్త్‌లెస్‌గా మిగిలిపోయాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నో బైబ్యాక్ మెకానిజం. అంటే ఏ ప్రాజెక్ట్ అయినా గానీ, ఆ ప్రాజెక్ట్‌కి వచ్చిన రెవెన్యూలో ఒక పోర్షన్ రెవెన్యూని కమ్యూనిటీకి, అదేవిధంగా బైబ్యాక్ యొక్క ఫండ్‌కి కేటాయించాలి. ఇప్పుడు ఇంటర్‌లింక్ ప్రాజెక్ట్ అనేది ఈ కాన్సెప్ట్‌ని మొదటి నుంచే ఫాలో చేస్తుంది. ఫ్యూచర్‌లో ఎటువంటి ఇన్‌కమ్ వచ్చినా సరే, ఒక భాగం కమ్యూనిటీకి, ఇంకో భాగం బైబ్యాక్ యొక్క ఫండ్‌కి వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా ఔట్‌డేటెడ్ అండ్ వీక్ ప్రొడక్ట్స్. మనకిప్పుడు ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్స్‌లో ఒక కామన్ ప్రాబ్లమ్ అయితే ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. అదేంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్. యూజర్స్ అనేవాళ్ళు చాలా ఈజీగా వస్తున్నందువల్ల ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక స్ట్రాంగ్ న్యూ ప్రొడక్ట్స్ అనేవి బిల్డ్ చేయటానికి చూడరు. అందువల్ల మార్కెట్‌లో స్ట్రాంగ్, అదేవిధంగా కాంపిటీటివ్ ప్రొడక్ట్స్ అనేవి లేకపోతే ఆ ప్రాజెక్ట్ అనేది నిలబడటం జరగదు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఇంటర్‌లింక్ మాత్రం కొత్త ఎక్స్‌చేంజ్‌ని, అదేవిధంగా వాలెట్‌ని, డీఫై లాంటి స్ట్రాంగ్ ప్రొడక్ట్స్‌ని బిల్డ్ చేస్తుంది అనటంలో సందేహం లేదు. అదేవిధంగా ముఖ్యమైన పాయింట్ గాని చూసుకుంటే ఇగ్నోరింగ్ ది కమ్యూనిటీ. అంటే ఇలా ఫ్రీగా వచ్చే మైనింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కువ శాతం దానిలో ఉన్న కమ్యూనిటీకి అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వవు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు షార్ట్ టర్మ్‌లో ప్రాఫిట్స్ కోసం ఏవైతే టోకెన్స్ ఉన్నాయో వాటిని సెల్ చేసి ఒక డంప్‌ని క్రియేట్ చేస్తారు. కానీ ఇంటర్‌లింక్ ప్రాజెక్ట్ అనేది ఒక ట్రాన్స్‌పరెన్సీ తోటి, అదేవిధంగా కన్సిస్టెంట్ అప్డేట్స్ తోటి, అలాగే డావ్ గవర్నెన్స్ ద్వారా ఈ నెట్వర్క్‌కు ఉన్న కమ్యూనిటీకి మంచి ఇంపార్టెన్స్ ఇస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చివరిగా ఇటువంటి ఫ్రీ క్రిప్టో కాయిన్స్ ఎందుకు డంప్ అవుతాయి అని చెప్పే దాని గురించి కంక్లూజన్‌కి వస్తే, ఒక సింపుల్ ట్రూత్. రెవెన్యూ అనేది లేకుండా, అలాగే బైబ్యాక్స్ అనేవి లేకుండా, కాంపిటీటివ్ ప్రొడక్ట్స్ అనేవి లేకుండా, లేదా కమ్యూనిటీ ఈజ్ ది ఫస్ట్ గవర్నెన్స్ అనేది లేకుండా ముందుకు వెళ్ళటం జరిగితే, వచ్చిన ఏ ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ అయినా గానీ ఫెయిల్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఇటువంటి తప్పులు చేయకుండా ఇంటర్‌లింక్ నెట్వర్క్ అనేది ఒక లాంగ్ టర్మ్‌లో సస్టైనబుల్ ఎకోసిస్టమ్‌ని నిర్మిస్తుంది అని చెప్పుకోవడంలో కూడా సందేహం లేదు. ఈ ఇంటర్‌లింక్ నెట్వర్క్ అనేది ఒక షార్ట్ టర్మ్ హైప్ అయితే కాదు, ఒక నిజమైన రివల్యూషన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఫ్రీ మైనింగ్ అనే కాదు, దానికంటే కూడా స్ట్రాంగ్ బిజినెస్ మోడల్, అదేవిధంగా బైబ్యాక్ మెకానిజమ్స్ మరియు కమ్యూనిటీ ట్రస్ట్ ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా గానీ లాంగ్ టర్మ్‌లో సక్సెస్ అవుతాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ ఇంటర్‌లింక్ నెట్వర్క్‌కి ఇటువంటి మెకానిజమ్స్ ఉన్నాయా? కమ్యూనిటీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుందా? మీరేమనుకుంటున్నారో దయచేసి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. చివరగా ఒక మాట ఫ్రెండ్స్, చాలామంది కామెంట్స్‌లో అడగటం జరుగుతుంది. వీడియో అయితే రీసెంట్‌గా పోస్ట్ చేయట్లేదు, వీడియోస్ చేయండి అని. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను కొంచెం పుణ్యక్షేత్రాలు తిరిగి రావడం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది అలాగే ఉండటం జరిగింది. ఇంకా తగ్గనందువల్ల నేను వీడియోస్ అయితే చేయలేదు. దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. అది తగ్గిన వెంటనే ఉన్న అప్డేట్స్ అన్నీ కలిపి ఒక్క వీడియోలోనే క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. నేను చెప్పిన ఈ విషయాలు గానీ మీకు నచ్చితే లైక్ చేయండి. లేదా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. కామెంట్స్ రూపంలో మళ్ళీ రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్ యూ.